ఇక్కడి శక్తిపీఠాల్లోనూ ఉన్నది గనక తన శక్తిపీఠానికి తాను వచ్చింది. అందుకు సర్వశక్తి పీఠానికి ఒక విధంగా మూలపీఠంలా ఉన్నది ఈ కరవీరం అనే కొల్లాపురి పీఠం. ఇక్కడ ఆ జగదంబిక తపస్సును ఆచరించిన చోటు అని చెప్తారు కనుక విష్ణుపత్ని అయిన లక్ష్మిగా ఆరాధించే సంప్రదాయం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. మరో కథనం ప్రకారం కోల్హుడనేవాడు పద్మావతపుర చక్రవర్తి. అతడు బ్రహ్మపుత్రుడే కాని దేవతల మీద పగపట్టాడు. తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఇతడు తపస్సులో ఉండగా సుకేసి అనే రాక్షసుడు పద్మావతపుర రాజ్యాన్ని ఆక్రమించి దేవద్వేషంతో ధర్మ విధ్వంసానికి ఒడికట్టాడు. కోల్హుడు తపస్సు ఫలించి వరాలు పొంది తిరిగి వచ్చి ఘోర యుద్ధంలో సుకేసిని వధించాడు. అతనికి దేవతల మీద ద్వేషం తగ్గలేదు. దేవతలు గతి కానరాక మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు. దేవి వాని సంహారం కోసం 100 సంవత్సరాలు వేచి ఉండి కడకు దేవసేన సమేతురాలై కరవీరపురాన్ని అంటే పద్మావతపురాన్ని ముట్టడించి కోల్హుణ్ణి చావు దెబ్బతీసింది. అప్పటికి వాడికి తన బ్రహ్మమానస పుత్రత్వం బుద్ధికి పడచూపి మహాలక్ష్మీదేవిని 3 వరాలు కోరాడు. 1 తన తప్పిదాలను క్షమించమని, 2 పద్మావతపురాన్ని సిద్ధిక్షేత్రం చెయ్యమని, 3వది ఈ క్షేత్రానికి తన పేరు దయచేయించమని. దేవి అనుగ్రహించింది. వరప్రదానం చేసి కోల్హాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో వధించింది. కరవీరపురం కోల్హాపురమయ్యింది. అంటే అందరి దేవతల్లో ఉండేటువంటి లక్ష్మి ఒక్కటిగా అయి మహాలక్ష్మిగా ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. అక్కడ శ్రీపీఠే అంటే శ్రీచక్రం చెప్పబడుతున్నది. సురపూజితే శంఖచక్ర గదాహస్తే నారాయణ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ మహాపాప హరే దేవి నారాయణ నమోస్తుతే. గరుడ వాహనారూఢుడే ఉన్నటువంటి విష్ణువు వలె శంఖచక్ర గదాబ్దమును ధరించి నీలమేఘ శ్యామలయ్యి జగదంబిక ఆవిర్భవించి కోలాసురుణ్ణి సంహరించింది. అందుకు కోలాసురు సంహారం చేసినటువంటి జగదంబిక మహాలక్ష్మి అని కూడా చెప్పబడుతున్నది. ఆ తల్లి వెలిసిన ఈ చోటు శివునకు కాశీక్షేత్రము వలె అమ్మకు అంత ప్రీతిపాత్ర. అందుకే ప్రళయాలలో కాశీక్షేత్రాన్ని శివుడు త్రిశూలంతో ఎత్తి పట్టుకుని కాపాడినట్లుగా ఆ ప్రళయకాలంలో అమ్మవారు గదతో ఈ కోలాపుర క్షేత్రాన్ని ఎత్తి పట్టుకుని కాపాడుతారట. అది విశేషం ఈ క్షేత్రంలో ఉన్న మరి ఒక ప్రత్యేకత. అంతేకాదు అమ్మవారి అన్ని రూపాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. అలాగే సర్వదేవతల రూపాలు కూడా ఇక్కడ వివిధ ఆలయాల్లో ఆరాధింపబడుతూ ఉన్నాయి. విష్ణు సంబంధమైన ఆలయాలు, శివ సంబంధమైన ఆలయాలు, గణపతి మొదలైన దేవతల ఆలయాలు కూడా ఇక్కడ ప్రసిద్ధిగా ఉన్నాయి. కొల్లాపుర లక్ష్మికి ప్రణమిల్లిరి పులకాంకురములు మేనుల పొడవన్ హుర్లేఖా మంత్రోపనిషల్లతిక కుసుమమున కుసతియున్ పతియున్ అంటారు శ్రీనాథ మహాకవి. లోపాముద్రా సహితుడైన అగస్త్య మహర్షి కొల్హాపుర క్షేత్రంలో మహాలక్ష్మి దర్శనం పొందాడు అని మనకు స్కాంద పురాణం చెప్తున్నటువంటి విశేషం. అప్పుడు ఆ తల్లిని చూసిన వెంటనే ఒళ్ళు పులకించి అగస్త్య మహర్షి చేసిన స్తోత్రమే మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షిరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. విశ్వవ్యాపకుడైన విరాట్ పురుషుడే విష్ణువు. ఆయన యొక్క సంకల్ప శక్తి, ఆయన హృదయంలో భాషించే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక శక్తే మహాలక్ష్మి. ఒకే పరమేశ్వరుడు మహావిష్ణువు. ఆయన యొక్క హృదయంలో ఉండే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక సంకల్ప శక్తి, స్పందన శక్తే మహాలక్ష్మి. అందుకు ఇక్కడ విష్ణు వక్షస్థలాలయే
అని చెప్పబడే జగదంబిక యొక్క క్షేత్రం. అటువంటి ఆ తల్లిని చూసి అగస్త్య మహర్షి కీర్తించారు. ఈ తల్లిని అనేక విధములుగా ఇక్కడ ఆరాధన చేస్తారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మహారాష్ట్ర పూజా విధానంలో హారతులకి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్నది. అందుకే ఇక్కడ రకరకముల పేర్లతో రకరకముల హారతులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇస్తారు. ప్రత్యేకమైన పర్వదినాల్లో ప్రత్యేక హారతులు కూడా ఉన్నాయి. ఇక్కడ కాకడ హారతి అనేటువంటిది ఉదయాన్నే ఇచ్చే హారతి అయితే, అక్కడి నుంచి రకరకములైన హారతులు చెప్పబడుతూ వివిధ పేర్లతో అమ్మవారికి అందజేయబడుతూ ఉంటుంది. అలాగే అభిషేకములు, వస్త్ర సమర్పణలు, రకరకములైన సేవలు అమ్మవారికి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ తల్లి మహాశక్తివంతమైన జగదంబిక. ఈ తల్లిని కీర్తిస్తూ అగస్త్యులు ఎంత భక్తిపూర్వకంగా చెప్తారంటే, క్షీరోద కన్యకు, శ్రీ మహాలక్ష్మికి, కమలాయతాక్షికి, కంబుకంఠికి, అఖిల లోకేశ్వరికి, అమ్నాయ వినుతకు, కనక కేతక పుష్ప గర్భ గౌరికి, అరుణాధరోష్ఠికి, అమర కోటి కిరీట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత శ్రీపాద పద్మ పీఠోపకంఠకు, అంబురహనాభుదేవికి, ఆదిశక్తికి, ఇందిరకు, లోకమాతకు, ఇగురుబోడికి, అలరు విల్కాని తల్లికి, ఆశ్రితార్థ కల్పవల్లికి, మొక్కగ కంటి మంటి. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన మహాలక్ష్మి ఈ తల్లి. ఈ తల్లి అనుగ్రహించకపోతే జగత్తంతా నీరసమే. ఈ తల్లి ఎక్కడుంటే అక్కడ కళ, అదే లక్ష్మీ కళ. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కొంబుకంఠి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడు. అమ్మ అనుగ్రహం లేనివాడే లేనివాడు, అమ్మ అనుగ్రహం ఉన్నవాడే ఉన్నవాడు. అందుకు ఆ తల్లే చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభువు వాసర కరుణందు పద్మనయన, దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటారు అగస్త్య మహర్షి. అమ్మా, చంద్రునిలో వెన్నెల మునుపు, అగ్నిలో ఉద్దీపన శక్తి మునుపు, వేడిమి మునుపు, సూర్యుని యందు కాంతి మునుపు, అలాగే జలముల యందు శీతలత్వము, దాహనాసకత్వము మొదలైన లక్షణాలు నువ్వు. ఇలా విశ్వమంతా కూడా లక్షణ చైతన్య స్వరూపునిగా భాషించి ఆ తల్లి ఎవరిని అనుగ్రహిస్తుందో వారినే గొప్పవారిని కీర్తిస్తారట లోకమంతా కూడాను. అటువంటి ఆ తల్లి ఇక్కడ అగస్త్య మహర్షికి ఎలా దర్శనమిచ్చిందంటే, పరిపూర్ణ హేమ కుంభములు హస్తముల ధరించి ఇరువంక కరులు కొలువా. రెండు వైపులా కూడా అష్ట దిగ్గజాలు అమృత కలశాలతో అభిషేకం చేస్తూ ఉండగా గజలక్ష్మి స్వరూపంగా అమ్మవారు దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఆ తల్లి లోపాముద్రకి చీర సారే పెట్టి ఆవిడ ఒక ముత్తైదువుని సమ్మానించినట్లుగా సమ్మానించింది. మన ఇళ్లలో పేరంటాల్ని ఎలాగైతే సమ్మానం చేస్తామో అలాగా పెద్ద ముత్తైదువైన మహాలక్ష్మి అగస్త్యుని పత్ని అయిన లోపాముద్రాదేవికి చీర, పసుపు కుంకుమలు, గాజులు ఇచ్చి ఆవిడ సన్మానం చేసిందట. అటువంటి జగజ్జనని విశ్వకుటుంబినైనటువంటి మహాలక్ష్మి కొలువు తీరినటువంటి ఈ క్షేత్రంలో రకరకములైన ఆలయములున్నాయి. కాశీ విశ్వేశ్వరాలయం, ఇంకా నారాయణ స్వామి ఆలయం, కపిలేశ్వర స్వామి ఆలయం, భవానీ మండపం మొదలైనవి గోచరిస్తూ ఉంటాయి. చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి కలిగినటువంటి క్షేత్రం ఇది, విద్యల నిలయమిది. అటువంటి కొల్హాపురి మహాలక్ష్మికి మనసా శిరసా వచసా ప్రణమామి. प्रदायिनी